శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతానంటే ఆషాఢం గురించి చెబుతానండి. ఆషాఢం గురించి మొన్నే వీడియో చేయాలనుకున్నాను. హెల్త్ పరంగా కొంచెం వీడియోలు చేస్తున్నాను, కానీ ఈ వీడియో చేయడానికి నాకు టైం సరిపోలేదు. అయితే ఆషాఢంలో అమ్మవారిని చక్కగా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటం, సలివిడి పానకాలు ఇవ్వడం. పెద్దవాళ్ళు ఉంటే మీకు చెప్పే ఉంటారు, తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు పెద్దదానిగా నాకు తెలిసిన దానిగా మీకు నేను చెప్తున్నాను. మన ఊరు అమ్మవారు ఉంటారు కదా, ఊరూరికి ఒక దేవత, గ్రామ దేవత ఉంటారు కదా. ముత్యాల తల్లో, అంకాల తల్లో, దుర్గమ్మ తల్లో ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు మరి సంవత్సరానికి ఒకసారి ఆవిడకి జాతరలు అయ్యి జరుగుతాయి. అప్పుడు నైవేద్యాలు అయ్యి పెట్టుకుంటాం. కానీ ఆషాఢంలో తప్పనిసరిగా నైవేద్యం పెట్టుకోవాలి, సలువుడు పానకాలు పొయ్యాలని పెద్దవాళ్ళు చేసేవారండి. పొద్దుటి నైవేద్యం పెట్టేసుకుని సాయంకాలం సలువుడు పానకాలు చేసుకుని గుడికెళ్ళి అమ్మవారికి సమర్పించుకుని చేసేవారు. అయితే అంత గుడికి వెళ్ళటానికి మనకు దూరం అవ్వదో అనుకోండి, ఇంకోసారి వెళ్దాం అనుకున్నాం అనుకో, ఆ అమ్మవారిని తెలుసుకుని మనం నైవేద్యం పెట్టుకున్నాం కదా. నైవేద్యం అంటే ఏంటండి ఎలాగని అనుకోవచ్చు. కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికి ఆనవాయి అనేది ఏమీ లేదు, ఆడామరం అంతకన్నా లేదు, లేని ఏమీ చేయనక్కర్లేదు. మనం ఇంట్లో రోజు చేసుకుని వంటే కాస్త అన్నం వండుకుంటాం, ములక్కూర తెలపిండి వండుకుంటాం, పొంగు పునుగులు వేసుకుంటాం. అది కూడా ఎలాగా దోశల పిండి ఉందనుకోండి ఇంట్లో, కొంచెం వరిపిండి కలిపేమనుకోండి గట్టి పడుతుంది. అవి చిన్న చిన్న చిట్టి పునుకులు ఒక 9 పునుకులు వేసుకుంటే చాలు. 3 బెల్లం ముక్కలు, ఇంత మజ్జిగ సుక్క, 2 ఏపరబ్బలు, 3 ఇస్తరాకులు, గోడకు పసుపు రాసేమా, బొట్టెట్టేమా, చక్కెర ఇస్తరాకులు వాల్చేమా, అన్నం వడ్డించేమా, ఈ 3 పక్కల పునుకులు, 3 పక్కల కూర, 3 నైవేద్యాల మీద బెల్లం ముక్కలు, ఆకు సుతన, మజ్జిగ సుక్క వేసేమా, చెల్లించేమా అమ్మవారికి. అదే సలవ. అయితే దాని పెద్ద అని కాదు, కానీ నేను చేసే విధానం వీడియో పెట్టాను. అవసరం అనుకుంటే చూడండి. ఈ ఆషాఢ మాసంలో చేసుకునేవారు. ఇప్పుడు ఆషాఢం సారని అమ్మవారికి ఊరూరులోని చేస్తున్నారు కదండి. ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ మా దుర్గమ్మ తల్లి కానీ, సుబ్బాల తల్లి కానీ, ఇంకో వీధిలో దుర్గమ్మ తల్లి అని ఉందండి. ఇదికో ఒక దుర్గమ్మ తల్లి, వీధికో ఒక గుడి, వీధికో ఒక వినాయకుడిని కూడా నిలబెడుతూ ఉన్నారండి. ఐక్యత అనేది ఎవరి మట్టికి కాళ్ళు మేము ఇది అనుకుంటున్నారు, కానీ 10 మంది 10 100 మంది అవి చేసుకోవాలని అనుకోవట్లేదు. 10 మందివే చేసేసుకుందాం అనుకుంటున్నారు, చేయలేరు. చేయలేక తగ్గిపోతున్నారు. 10 మంది చేతులు వేసుకుంటే ఘనంగానూ చేయొచ్చు, చక్కగా మానకుండానూ చేయొచ్చు కదండి. మరి అది కూడా రావాలండి మార్పు. ఇప్పుడు ఒకే వీధిలో 2 దుర్గమ్మ గుళ్ళు ఉంటున్నాయి. ఒక అమ్మవారు ఒకటే కదండి కదా. ఇది మా గుడి అంటున్నారు, ఇది మా గుడి అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మాకు కూడా మా గుడి అంటారండి ఒక గుడిని. అందుకు ఆ గుడికి గమ్ముని ఎవరో దర్శించుకోవడానికి వెళ్ళరు. ఎందుకంటే గుడి అనేది ఎవరో ఒక్కరిది కాదండి, మొత్తం అందరిదేనే. అందరూ కూడా వెళ్ళి గుడికి దర్శించుకోవాలి. అందరూ కూడా చక్కగా అందరూ అన్ని చేతులు వేయాలి. అక్కడ అందరూ కలిసి చేయాలి. అందరూ నాదనే భావంతో, అందరిది కాబట్టి అందరూ నాదనే భావంతో ఉంటే అక్కడ చేసే కార్యక్రమం చక్కగా ఆనందంగా, సంతోషంగా, వైభవంగా జరుగుతుంది కదండి. అంతే. ఇప్పుడు నాదే అంటే నేనే చేసుకోవాలి, ఎవరు చేస్తారండి వచ్చి కదా. ఇది మన అందరిది అంటే అందరూ అన్ని చేతులు వేస్తారు, చేసేస్తారు. ఈ గుడులు కూడా వాదాలు వైరాలు ఉన్నాయనుకోండి. సరే, ఇప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి, సలివిడి పానకాలు పోసుకోవాలి. దూరంగా ఉంది గుడి, నైవేద్యం పెట్టుకున్నారు, ఇంకోసారి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ నైవేద్యం కాడి సలివిడి పానకాలు కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పేసాను కదా ఇస్రాకులు వేసి పెట్టాలని. సలివిడి ఎలాగనుకుంటున్నారో, వరిపిండి అందులో కొంచెం ముందు బెల్లం నీటిలో వేసేసి ఉంచేయండి. నీటిలో వేసేసి ఉంచితే ఆ నీళ్ళతోటే ఈ వరిపిండి కలిపేయండి, కొంత నెయ్యి వేసి. సలివిడి అయిపోయింది. ఇంకా బెల్లం పానకం కొంత ఉండేలాగా ఉంచుకోండి. అందులో ఇంకొంచెం నీళ్ళు వేయండి, అది పానకం. ఇది సలివిడి. ఇంత పెసరపప్పు నానబెట్టండి, వడపప్పు అంటారు. అది ముద్ద చేసి మూడు పక్కల వేయండి. ఇంతంత పెసరపప్పు సలివిడి ముద్దకి కొంచెం ఇలాగా నొక్కండి. గుంటలాగా వస్తుంది కదా, గుంటలో నెయ్యి చుక్క వేయండి. ఆ నైవేద్యం కాడ ఈ సలివిడి పానకాలు పెట్టి అమ్మవారికి చెల్లించేసుకోండి. 2 ఏపరబ్బలు గుచ్చారా చక్కగా. నైవేద్యం పెట్టినప్పుడు 2 ఏపరబ్బలు గుచ్చితే, ఎందుకంటే మరి యాప చెట్టు మీదే కదండి అమ్మవారు ఉంటుంది. ఏ అమ్మవారైనా యాప చెట్టు మీద ఉంటుంది కదా. ఏపరబ్బలు తప్పకుండా పెడతారన్నమాట. కొబ్బరికాయ కొట్టుకోండి, చెల్లించుకోండి, దండం పెట్టుకోండి. పిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయాలండి. పిల్లల సలవ కోరుతుంది ఆవిడ. ఈ పొంగు చూపటాలు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మనల్ని కాపాడుతుంది.
అని పూర్వం నుంచి ఉన్న నమ్మకమే. ఎందుకంటే ఆవిడకి ఇది అయిపోయిన తర్వాత అంటే 101 దేవత అంటండి అమ్మవార్లందరూ కూడా. మరి ఆవిడ సంబరం అయిపోయిన తర్వాత మన సంబరం చేసుకుని తీర్థం చేసుకుని ఆడావిడ చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని గుడికి 2-3 రోజులు జరుగుతాయి కదా, బాగా ఘనంగా ముందు నుంచి ఏర్పాట్లు జరిగినాయి. ఆ రోజు తీర్థమైన రోజు, సంబరమైన రోజు పెందరకాయ తొలుపులు వేసేసి వెళ్ళిపోవాలి, దరిదాపులు ఉండకూడదు అని అంటారు ఏ గుడికైనా కూడా. అయితే ఆవిడ 101 అక్షేళ్ళు కదండి, మరి ఆ అక్షేళ్ళందరినీ పిలుచుకుని ఆవిడ భోజనం పెట్టుకుంటుంది. మళ్ళీ ఇంకో ఊర్లో అమ్మవారికి వీళ్ళందరూ అక్షేళ్ళు కదా, అలా పిలుచుకుని మనం ఎలా ఫంక్షన్ చేసుకుంటాం నలుగురిని పిలుచుకుని అలాగా ఆవిడ భోజనాలు పెట్టుకుంటుందంట. అలాంటప్పుడు అందుకని గుడి దరిదాపుకి వెళ్ళకూడదు అని అంటారు. అని అది తెలియక ఒక అతను ఏం చేశాడంట, ఇవన్నీ అయిపోయి గుడి దగ్గర జాతర జరిగింది, అమ్మవారికి అన్నీ సమర్పించుకున్నారు, చక్కగా అందరూ ఆవిడని వేడుకున్నారు, మొక్కుకున్నారు. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ దీపారాధన చేసేసి పెందరకాడ గుడి తలుపులు వేసేసి అందరూ ఉండకూడదు చుట్టుపక్కల వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేకల్ని ఏటలేస్తారు కదా, కత్తి అక్కడ వదిలేసాడంట అతను. ఆ కత్తి కోసం వెళ్ళేటప్పటికి ఈవిడి గుళ్ళోని నవ్వులు కొవ్వులు వినపడుతున్నాయి. లైట్లు వేసేసి ఎంతో సందడిగా ఉందంట, ఎంతో గలగల్లాడుతూ మాట్లాడుకుంటున్నారంట. ఏంటి ఇలాగుంది, ఎవరో ఉండకూడదు చుట్టావులు అంటారు కదా, ఈ గుళ్ళో ఇప్పుడు ఎవరున్నారని కిటికీలోంచి చూసాడంట. ఇలాగా చూసేటప్పటికి ఊరికే అమ్మవార్లు బోళ్ళ మంది అమ్మవార్లు ఉన్నారంట, కలకలా నవ్వేసుకుంటున్నారంట. ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, నాకు తెలిసిన వాళ్ళు నలుగురు ఉంటే వాళ్ళ దగ్గర బ్యాచ్ కింద, మీకు తెలిసిన వాళ్ళు నలుగురు ఉంటే వాళ్ళ దగ్గర బ్యాచ్ కింద కూర్చొని మాట్లాడుకుంటాం కదా, అలా మాట్లాడేసుకుని నవ్వేసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటున్నారంట. చూసేటప్పటికి ఆ గుడి దేవత ఇలా చూస్తూ వచ్చేసిందంట బయటికి. నువ్వు ఇక్కడ చూసిన సంఘటే ఈ సంఘటన ఎవరికైనా చెప్పేవనుకో నువ్వు నల్లరాడైపోతావు అని చెప్పేసి అన్నదంట ఆవిడ అమ్మవారు. అంటే చెప్పనమ్మా నేను అని ఆ కత్తి పట్టుకుని వెళ్ళిపోయాడంట. కొన్ని రోజులు దాసాడు మాట, దాగట్లేదు. ఇంక సరే ఏదైతే అదే అవుతుందని నేను వెళ్ళేటప్పటికి అమ్మవారు ఇలా చేసుకుంటుంది ఫంక్షను. చక్కగా నేను ఫంక్షన్ అంటున్నానండి. ఇప్పుడు అందరు అక్షలుళ్ళు ఉన్నారో ఆవిడ భోజనాలు అయ్యి పెట్టుకుంటున్నారని చెప్పాడంట. చెప్పాడు నాకు నేను నల్లరాడు అయిపోతానని కూడా ఆవిడ చెప్పించారు, చెబితేనే అనేటప్పటికే నల్లరాడు అయిపోయాడు. ఆ నోట అప్పుడు వచ్చింది కాబట్టి మన అందరికీ తెలిసింది, లేకపోతే ఆవిడ అలా పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటుందని మనకు తెలదు. అందుకే అంటారండి, గుడి తలుపులు మూసేసాక ఇంకా గుడికి వెళ్ళకూడదు. మళ్ళీ చూడండి, కొంచెం అధికారం కొద్ది ఉన్నవాళ్ళు మళ్ళీ గుడి తాళాలు తీయించి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అది చాలా తప్పు, వెళ్ళకూడదు. ఒక టైం పరిమితి ఉంటుంది, ఆ టైంలో తొలిపేసేసారంటే ఇంకా వెళ్ళకూడదు. నైట్ టైం ఉందనుకోండి, ఆ టైంలో వేసేసారనుకో మళ్ళీ వెళ్ళి పొద్దున్న వరకు కూడా తీయకూడదు. మరి మనం ఎలా మానవులు ఈ స్నానాలు జపాలు చేసుకోవడం తినటం చేస్తామో అలాగే అమ్మవారు కూడా చేస్తారని నాండి చెప్పుకుంటారు. ఏ గుళ్ళో అమ్మవారన్నా అయ్యవారన్నా వాళ్ళకి ఆ పనులు చేసుకుంటారు. మనం వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదని ఆ గుడి దరిదాపుకి మళ్ళీ టైం వరకు వెళ్ళకూడదు, గుడి తెరిచే వరకు అని పెద్దలు చెప్పిందేనండి. అందుకే ఇది చెప్పారు. ఇప్పుడు వానపల్లి పల్లాల తల్లి అంటే చాలా స్వచ్ఛమైన తల్లి, చాలా ఊళ్ళన్నీ ఉన్నాయండి ఆవిడకి. ఆవిడ రిక్షా ఎక్కి సినిమాకి వెళ్ళేదంట, రిక్షా దిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూడకని చెప్పేదని. మరి రోజు ఆవిడ కాలు కిందే నుయ్యి ఉంటుందంట, పల్లాల తల్లి కాలు కింద నుయ్య. అక్కడ రోజు ఆవిడ స్నానం చేస్తుందంట, ఇప్పేసిన చీర అక్కడ ఉంటుందంట, ఇంకో చీర కట్టుకుంటుందంట. ఆ చీర ఇప్పేసిన పట్టుకెళ్ళి సాకలి ఉతికేసి ఆ మడత పట్టుకొచ్చి అక్కడ పెడతాడంట. ఆ మడత కట్టుకుంటుందంట, మర్నాడు మళ్ళీ ఈ చీర విడిచి అక్కడ పెడుతుందంట. ఆ నూతికాడ స్నానం చేస్తుందంట, ఆవిడ కాళ్ళ కిందే నుయ్యి ఉంటుందంట అని మాకు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పారండి, పెద్దవాళ్ళు చెప్పేవారు ఇలా ఉంటారని. అలా చెప్పడం భయభక్తులు ఉంటాయి, గౌరవం ఉంటుంది, భక్తి ఉంటుంది, బాధ్యత ఉంటుంది, అందుకే చెబుతారు. అయితే అమ్మవారిని అనేది మనం పూజించుకోవాలి. మాకు గనకమ్మ తల్లి ఉన్నదండి, ఇదే వీధిలోకి మా పెద్ద పాపనే చంటి పాపని తీసుకుని వచ్చాం. మేము నెలలో పాపని తీసుకుని వచ్చాం. నాకు తెలీదు పల్లెటూరు అమ్మాయిని, అమలాపురం కాపురం అంటే తెలీదు. చిన్నప్పుడు అమలాపురం మా ఊరి నుంచి ఎవరన్నా వస్తే కాశీ వెళ్ళినంత ఆనందం. అమలాపురం వచ్చారంటే మగోళ్ళు సైకిల్ వేసుకుని వచ్చేవారు, ఆడవాళ్ళు 2 ఏట్ల బండి కట్టించుకుని తీసుకొచ్చేవారు. ఇప్పుడు అమలాపురాన్ని ఇంతలో విడ్డారాలు జరుగుతుంటే మంచి మంచి సినిమాలు అయ్యి వస్తే. అయితే ఇక్కడ దుర్గమ్మ తల్లి, కలవకుల దుర్గమ్మ తల్లి అంటే చాలా స్వచ్ఛమైన ఆవిడ. ఒక యాప చెట్టు మీద వెలిసింది ఆవిడ. ఆ
ఆ సంబరం రోజు వేప చెట్టు వంగుతుందని, ఆ వేపాకులు అప్పటికప్పుడు పూత పూస్తుంది, ఆ పూత చాలా తీయగా ఉంటుందని వింత వింతలుగా గొప్ప గొప్పగా చెప్పుకునేవారు నా చిన్నతనంలో. అయితే వచ్చేవారండి జనం. మరి అమలాపురమా అలాగా అని పిల్లలం కదా, తెలియదు కదా, ఓ ఆశ్చర్యంగా అనుకునేవాళ్ళం. కానీ అదే అమలాపురంలో నేను ఇలా కూర్చుని మీతో వీడియోలు చేసి మాట్లాడుతున్నాను నేను. ఆ దుర్గమ్మకు 4 ఇళ్ళు దాటితే ఆ దుర్గమ్మ తల్లి గుడి అండి. మరి పౌర్ణమి పూజ చేయించుకుంటాను, వెళ్ళి రోజంతా ఆదరయ్యి హోమాల్లో అయ్యి పాల్గొని చక్కగా టిఫిన్లు భోజనాలు చేసి అమ్మవారు దర్శనాలన్నీ చక్కగా చూసి చేసి దర్శించుకుని వస్తాను. అంతటి అనుగ్రహం ఆ తల్లి కల్పించింది. మరి ఇక్కడ గనుకమ్మ తల్లి, ఆ ఇక్కడికి వచ్చాం కదా, మరి ఇది వీధిలోకి అప్పుడు చిన్న గుడి ఉండేదండి. మా పిల్లలు ఇంత పిల్లలు అంత పిల్లలు అంతంత పిల్లలు ఆ గుడికాడ ఆడుకునేవారు, ఓ 3 మంది పిల్లలు. అయితే ఇక్కడే ఉన్నాం కదమ్మా, ఎక్కడికి వెళ్ళకుండా చూడు అని దండం పెట్టుకున్నాను. అదే నెరవేరింది. అమ్మవారిని అడిగితే ఇవ్వంది ఏది ఉండదండి, అడగాలే కానీ ఆ తల్లి మనకి ఏది ఇవ్వాలో ఆవిడకి తెలుసు. అలాగే ఇక్కడే ఉండే అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం మేము. అయితే కొంచెం సెలవు ఊరితే బాగుండు, అమ్మవారు ఎక్కడికి వెళ్ళలేము అని ఇక్కడ ఉంది ఇక్కడ కొనుక్కోండి అక్కడ కొనుక్కోండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పారు. ఎక్కడికో వెళ్ళాలని కొనుక్కోలేదండి అప్పట్లో. అయితే ఇక్కడే ఒక 2 ఇల్లు దాటితే గుడి, ఆ ప్లేస్లో ఆవిడ 3 సెంట్ల స్థలం మాకు కొనుక్కునేలాగా చేసింది. అది చాలా విచిత్రం అండి, చాలా బాగా నిలబెట్టుకోలేకపోయాం. పిల్లల పెళ్ళిళ్ళు చదువులు అని అమ్మేశాం. ఈ ఇల్లు వెనకాలేనండి ఆ స్థలం. ఆ తల్లి స్థలం ఇచ్చింది, మరి కాపాడుకోలేకపోయాం. అడిగినంత కాబట్టి ఆదరవు చూపించింది. కానీ గ్రామ దేవతని మనం పూజించుకోవాలి. ఆ గనుకమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. పసుపు కుంకుమ పెట్టుకుంటాను, సంవత్సరానికి ఒకసారైనా చీర జాకెట్టు గాజులు పువ్వులు పెట్టుకుంటాను. అనుకున్న కోరికలు తీరతాయని చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి చీర జాకెట్లు పసుపు కుంకాలు సమర్పించుకుంటారు. సంక్రాంతి పండగకి పెద్ద పండగ రోజు చాలా పెద్ద తీర్థం జరుగుతుంది, చాలా గొప్పగా ఘనంగా జరుగుతుంది. ఓ 10-12 ప్రవ్వలు వస్తాయి, చాలా బాగా జరుగుతుంది. ఆవిడ గురించి కూడా చాలా ఒక చరిత్ర ఉంది. ఆ గుడిని పూజించేవాళ్ళు ఆవిడ ఆడపడుచు ఆవిడ చెప్పారు నాకు. అది ఇంకొకసారి వీడియోలో మళ్ళీ నేను చెబుతాను, ఎంత ఎక్కువ అయిపోతుంది కదా మరి. కానీ ప్రతి ఒక్కరూ మీ ఊర్లో ఉన్న గ్రామ దేవతని, మీ వీధిలో ఉన్న గ్రామ దేవతని తప్పనిసరిగా మీరు పూజించుకోండి, కొలుసుకోండి. ఆషాఢం వెళ్ళిపోతుంది అనుకోవద్దు. ఎప్పుడూ అమ్మవారు మనల్ని చూడాలి కదా, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. అమావాస్య రోజు నైవేద్యం పెట్టుకుని అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదండి, చాలా మంచిది. మనకు వీలు అవ్వలేనప్పుడు మానేసేమనుకోండి, అమావాస్యకు చేసుకోవాలి. మళ్ళా సంవత్సరం దాకా ఆపేసుకుని ఉండాలని అవసరం లేదు. అలా చేసుకున్నట్లయితే తప్పకుండా ఒక సెలవు అనేది మనకి ఉంటుందండి. నాకు తెలిసింది పెద్దదానిగా నా పిల్లలకి చెప్పాలనే ఒక ఆశతో ఈ వీడియో చేశాను. నా వీడియోలు అంతంత మాత్రంగానే చూస్తున్నారు. ఘనంగా చూసి అమ్మా ఇదా అమ్మా ఇదా అని మీరే అడిగితే నేను ఇంకా మంచి మంచి చాలా ఉన్నాయండి నా దగ్గర చెప్పాలి అంటే. నాకు గ్యాప్ వస్తుంది కానీ అంతంత మాత్రమే కదా అని ఆగిపోతూ ఉంటున్నాను. కానీ ఇది అంటారు కదండి, ఇదేదో అంటారు కదా, నాకు రాదు మోటివేషన్ అయ్యిందంటండి. పిన్ను రావాలి అంటే కొన్ని డాలర్లు పెరగాలంట, బాగా చూడాలంట, వస్తుందంట. మన ఛానల్ అయితే మరి తన లెక్కల్లో తీసుకుంది యూట్యూబ్, అదే చెప్పగలను. మరి మోటివేషన్ ఏదో అంటారంటే అది అంటాం కూడా నాకు రాదు. అయితే వాళ్ళు పిన్ని పంపాలి అంటే కొన్ని డాలర్లు పెరగాలంటే ప్రజలు బాగా చూడాలంటే మరి మీ దయ ఉండాలి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.